అయిపోదాము, నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. 1,00,000 రూపాయలు వస్తాయి ఫస్ట్ క్లూకే మీరు చెప్పేస్తే, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్స్ మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఫస్ట్ క్లూకి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే దాని వాల్యూ 75,000, లేదంటే థర్డ్ క్లూ 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఓకేనా? రెడీ? ఈ ఫోటోల ఆధారంగా పాట ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మంచిగా ప్లేట్ నిండా థాలీ రెడీగా ఉంది, అన్నం అంతా ఉంది అక్కడ. సో ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదు, సెకండ్ క్లూ చూద్దాం. బజర్ నొక్కేశారు మన కిరాక్ టీము. ఆకలేస్తే అన్నం పెడతా, ఆల్సి వస్తే ఆయిల్ పెడతా, చిన్నోడా. సరే మూడోది చూద్దాం క్లూ. అంటే ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా అంతే. మరి నాలుగో క్లూ ఏమొస్తుంది? చిన్నోడా. నాగేశ్వర ఫోటో వస్తుంది. ఓకే చూద్దాం నాలుగో క్లూ. చిన్నోడు సినిమా పోస్టర్ వచ్చింది, మరి ఆన్సర్ ఏంటి? అదే చెప్పాడు కదండి. చూద్దాం. రైట్ ఆన్సర్. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మీరు సెకండ్ క్లూకి చెప్పారు కాబట్టి మీకు 75,000. అవును, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంది. ర్యాపిడ్ ఫైర్ ఆడాల్సి ఉంటుంది. జెన్యూన్ గాడిలో తప్పే ఉంది గేమ్. ఓకే ర్యాపిడ్ ఫైర్ ఫస్ట్ నిహాంత్ తో మొదలు పెడతాం. నిహాంత్ వచ్చి. ఒక క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్, దానికి 2 ఆప్షన్స్ ఇస్తాను. నువ్వు కరెక్ట్ గా గోల్ లో వేసేసావంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు. నా జీవితం బాగుండాలి అని ఇంట్లో బాగా నా కోసం ఎక్కువగా ఆలోచించేది ఎవరు? ఏ అమ్మ, బి నాన్న. బా జస్ట్ మిస్ అయ్యావు. చెప్పాల్సిందేనా? ఏమవుద్ది? మీ అమ్మ నాన్న గొడవ అవుద్ది అంతే. నాతో చిన్నప్పటి నుంచి బాగా ఉండి అన్ని చోట్ల తీసుకెళ్ళి మా అమ్మే కాబట్టి అమ్మే అనుకుంటాను. మూర్తి అంకుల్ చూస్తున్నారు కదా, వాడిని మీరు చిన్నప్పటి నుంచి పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనమాట. సో వాడు ఇలా తయారయ్యాడు మీ వల్లే. వాళ్ళ అమ్మంటేనే ఇష్టం అంట. మా నాన్న నాకు ఉంటాడు తెలుసు. సెకండ్ క్వశ్చన్ చెప్పు. ప్రోగ్రెస్ కార్డ్ లో నాన్న సంతకం ఇప్పటి వరకు ఇన్ని సార్లు పెట్టావు? ఏ 30 సార్లు, బి 100 సార్లు. అదేం క్వశ్చన్ అండి? అదే క్వశ్చన్. ముప్పై సార్లు. 30 సార్లు రిపోర్ట్ కార్డ్ మీద మీ నాన్న సంతకం. చిచ్చి చిచ్చి. నీ క్వశ్చన్స్ అయిపోయాయి. అమ్మా దానన్న చైత్రలక్ష్మి. ఈ పని చెయ్యటం నాకు ఇష్టం లేదు. యాక్టింగ్, బి యూట్యూబ్ లో ఇంటర్వ్యూ. ఓకే. యాక్టింగ్ ఇష్టం లేదా, ఇంటర్వ్యూలు ఇష్టం లేదా? ఏదో చెప్పమ్మా, లేకపోతే ఇలాగే ఉంటాం ఎపిసోడ్ మొత్తం. ఏది ఎక్కువ ఇష్టం? షూటింగ్ అంటే యూట్యూబ్ ఇంటర్వ్యూలు అంతేనా? అదే 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 ఓకే. వీళ్ళిద్దరిలో ఇతని మొహం నాకు చూడబుద్ధి అవ్వట్లేదు అని ఎవరిని చూస్తే నీకు అనిపిస్తుంది? ఏ నరేష్, బి నిహాంత్. ఓకే హైట్ అందట్లే. నరేష్. నరేష్ నీ మొహం చూస్తేనే నాకు కంపరం. తీవేనా దా. ఇంట్లో అమ్మ టార్చర్ ని తట్టుకోవడానికి నేను ఇలా చేస్తాను. ఏ అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను. బి నాన్నకి ఇంకో పెళ్లి చేయాలంట. వేసే నాన్న, లేకపోతే నేనైనా వెళ్ళేసేస్తాను. నాన్నకి కూడా ఇష్టమే, రెండో పెళ్లి చేసుకో. అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించు. నేను అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అస్తమానం పంపిస్తూ ఉంటాను, ఎందుకంటే నేను హాయిగా ఆడుకోవచ్చు కాబట్టి.
నెక్స్ట్ క్వశ్చన్, తను చేసేటువంటి యాక్టింగ్ ఇక ఆపితే చాలా బాగుంటుంది అని నీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఏ యోధ, బి యోధ వాళ్ళ నాన్న. కొంచెం ఉంటే ఆ కెమెరామెన్ పరిస్థితి. ఓకే చెప్పమ్మా. మీరు అడిగారు కదా చెప్తున్నా. అవును. ఇది నిజమైతే కాదు యోధక్క. యోధ ఇప్పటికైనా యాక్టింగ్ ఆపితే నేను తన ప్లేస్ కి వచ్చేయచ్చు అని చెప్పిన దీవెన. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సామెత కనిపెట్టి చెప్పండి. రెడీ? క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ ఏదో భుజాల దగ్గర చూపిస్తా. బజర్ నొక్కేశారు. గుమ్మడిదాయి చెప్పు. నేను మర్చిపోయేది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నాడంట. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ఓకే, అందుకనే భుజాలు వచ్చాయి అంటారు. సరే నెక్స్ట్ క్లూ. దొంగ భుజాలు. నీ ఫోటో వేసారు ఎందుకురా? జనాలు మనసులు దోచుకునే దొంగనని. వామ్మో. థర్డ్ క్లూ. గుమ్మడికాయలు. నిహాంత్, నీకు ఇంకా చాలా సామెతలు తెలుసా? ఇంత ఫాస్ట్ గా చెప్పేసావు నువ్వు. అలవాటు అయిపోయింది విని. ఏదో ఒకటి రెండు ఇంకో చెప్పు. పతివ్రత పరమను తెల్లారదాకా చల్లారలేదంట. మీకు వచ్చా ఎవరికైనా సామెతలు? ఊర్లో పెళ్ళిళ్ళకి నరేష్ హడావిడి. ఓకే, లాస్ట్ క్లూ అంటే వెతకడం. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ మారు ముంత చోడు చింత. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఎవరో హక్ చేసుకుంటున్నారు. క్లూ నంబర్ 2. క్యారమ్ బోర్డ్ ఉంది. క్యారమ్ బోర్డ్ ఒక సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఈ ఎలిమెంట్స్ అన్ని. క్లూ నంబర్ 3. కిరాక్ టీం మళ్ళీ నొక్కేశారు. శంకర్ దాదా MBBS. ఓకే, లాస్ట్ క్లూ. అంటే శంకర్ MBBS. మనం డాక్టర్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఏ మాత్రం డాక్టర్లకి పేర్లు ఏంటో కనుక్కుందాం మనం. నరేష్, కళ్ళు చెక్ చేసే డాక్టర్ ఏమంటారు? కళ్ళ డాక్టర్. ఎముకలు. బొక్కల డాక్టర్. అలాగే మన నరాలు ఇవన్నీ. నరం డాక్టర్. అదేంటి కాదా? మా నాన్న కళ్ళు చెప్పాడు. చూడాలి ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్ శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. పిల్లల టీం అన్నారు కదా, మరి క్వశ్చన్స్ ఏమో అన్ని నరేష్ ఏజ్ కి తగ్గట్టు వస్తున్నాయి. ఏంటి నరేష్ ఏజ్? పాపం మీకంటే పెద్దోడా కదా? నాకన్నా అయితే పెద్దోడే. సరే, ఈ రౌండ్ అయితే అయిపోయింది కానీ ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. పెట్టండి. యోద్ధాను వచ్చి ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఉండే ఫేమ్ నాకు కావాలి. ఏ ప్రియమణి, బి కీర్తి సురేష్. ఆ చైత్రే బెటర్ కదా? చెప్పు. కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ అంటేనే నాకు చాలా ఇష్టం. అసలు ప్రియమణికున్న ఫేమ్ అసలు నాకు వద్దు అంటున్నా యోధ. సెకండ్ క్వశ్చన్, నాకు మంచి చెడు అన్ని చూసేది తను మాత్రమే. ఏ మా అమ్మ, బి మా నాన్న. ఓకే చెప్పు. అమ్మా. ఎంతో కష్టపడి యాక్టింగ్ కోసం అని వెంట తిరిగినటువంటి నాన్న పేరు చెప్పనటువంటి యోధ.
ఓకే ఎల్లు మురారి. అమ్మకి ఇంట్లో వెజిటేరియన్ అని చెప్పి నేను నాన్న బయట తినే ఫుడ్. ఏ చికెన్ బిర్యానీ, బి మటన్ బిర్యానీ. నన్ను వదిలిపెట్టండి బాబు. ఊరే వేసేరా వేసే. ఫోర్స్ గా వేసావు గానీ గోల్లో పడలే. చెప్పావు మటన్ తిన్న బాగుందని చెప్పి. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా నాన్నకి కూడా ఈ విషయం తెలిసిన మా అమ్మ రాకెట్ రాఘవ ఇంట్లో అమ్మ చేతిలో తినేటువంటి దెబ్బలు ఎటువంటివి? ఏ చీపురు కట్టతో దెబ్బలు, బి వంట గరిటతో దెబ్బలు. రెండిటితో కానీ ఎక్కువగా ఏంటమ్మా వాడేదమ్మా? వంట సౌండ్. సుమక్క ఇప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టద్దు అన్నాడు వాడు. అది పాపం అమ్మ కొడుతుంది కాబట్టి. నరేష్ దా. నా జీవితంలో ఇతను చాలా గొప్పవాడు అని నేను భావిస్తున్నాను. ఏ బుల్లెట్ భాస్కర్, బి హైపర్ ఆది. బుల్లెట్ భాస్కర్ అసలు నా ముందు పనికిరాడు అని చెప్పినటువంటి నరేష్. నేను దగ్గర నుండి చూస్తా కదా, అంత పెద్ద కాదనిపించింది. నేను వేసుకునేటువంటి బంగారం, నేను కట్టుకున్నటువంటి ఇల్లు అన్ని దీని వల్లే వచ్చాయి. ఏ జబర్దస్త్, బి శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒకటి నాకు పుట్టినిల్లు, రెండోది నా మెట్టినిల్లు. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒక పేరు చెప్పు తొందరగా, లేకపోతే అది ఇటువైపు వేస్తాను నేను. రెండు కాకపోతే జూబ్లీ బస్ స్టాండ్ అయ్యేలా ఉంది నా పరిస్థితి. శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను కట్టుకున్నటువంటి ఇల్లు, నా ఒంటి మీద ఉండేటువంటి బట్టలు అన్నిటికీ గల కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే. అంతేగాని జబర్దస్త్ కాదు కాదు కాదు. అన్ని కాదు లేదండి. ఓకే బాయ్. బాయ్.